అది జరుగుతుందని గ్యారంటీ కూడా ఎంతవరకు ఉందో చెప్పలేం. ఇక మరో అంశంలోకి వెళ్తాం. దళిత చైర్మన్కు అవమానం, తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘన, విపక్ష సభ్యుల నినాదాలతో దద్దరిల్లిన శాసనమండలి. దళిత యువకులపై బాపట్ల జిల్లాలో సిఐ దాష్టికం అంటూ ఈ దళిత సంబంధించినటువంటి ఇష్యూ అయినా కాకపోయినా కౌన్సిల్ చైర్మన్ని కూడా కావాలని అవమానించినట్లుగా అనిపించడం లేదా? పురుషోత్తం రెడ్డి గారు ఈ రకంగా అవమానించడం ద్వారా కూటమి సర్కార్ ఏం సాధిస్తుంది? పైగా పోలీసుల వైఖరి దళితులని వాళ్ళని చూడకుండా కూడా ఈ రకంగా దాష్టికం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొమ్మినేని గారు ఈ మధ్య కాలంలో శాసన మండలిని ప్రజలు బాగా గమనిస్తున్నారు. కారణం ఏంటంటే బ్యాలెన్స్డ్ గా పోతుంది శాసన మండలి. అంటే అసెంబ్లీ పోవట్లేదని నా ఉద్దేశం కాదు. శాసన మండలి చాలా బ్యాలెన్స్డ్గా ఎందుకు పోతుందంటే, శాసన మండలి చైర్మన్ గా పనిచేస్తున్న వారు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంపికైనటువంటి శాసన మండలి చైర్మన్. నిజానికి ఈరోజు శాసన మండలిలో అప్పర్ హ్యాండ్ వైసీపీది సభ్యులుగా చూసుకున్నప్పుడు. ఆయనేమో వైసీపీ ఉన్నప్పుడు శాసన మండలి చైర్మన్ అయినాడు, మెజారిటీ ఉంది, ఇష్టం వచ్చినట్టు సభని కొంచెం అటు ఇటుగా నడపచ్చు. కానీ ఎక్కడ నడపకుండా అధికార పార్టీ ఒక దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం బాధ్యత కాదు. ఇప్పుడు వాయిదా తీర్మానాలు ఉన్నాయి. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాయిదా తీర్మానించినా ప్రభుత్వం దానికి చర్చకు సిద్ధంగా లేనప్పుడు దాన్ని తిరస్కరిస్తున్నాడు. ఆయన అనుకుంటే అవునండి ఇది ఎమర్జెన్సీ, నేను అలౌ చేస్తున్నాను, సమాధానం చెప్పచ్చు, ఇరుకాడ పెట్టచ్చు. ఇరుకుని పెట్టే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు? అది నా బాధ్యత కాదు. ఇరుకుని పెట్టడం లేదా సమాధానం చెప్పడం అధికార ప్రతిపక్షాల బాధ్యత. యాజ్ ఏ అంపైర్ గా ఉన్న వ్యక్తి నేను బ్యాలెన్స్డ్ గా అంత హుందాగా సభ నడుస్తుంది కాబట్టి చాలా కీలకమైన అంశాలన్నీ శాసన మండలి నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ అధికార ప్రతిపక్షం పోవట్లేదు ఎక్కడికి, ఆ శాసనసభకు, కానీ ఏకపక్షంగా జరుగుతుందనే భావన ప్రజలకు వచ్చింది ప్రతిపక్షం పోకపోవడం వల్ల. ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్షం సమానంగా ఉండడం, చైర్మన్ గారు కూడా చాలా జాగ్రత్తగా మంత్రులు చేసిన ప్రతిపక్షం చేసిన హుందాగా బిహేవ్ చేయడం వల్ల దీనివల్ల ప్రజలకి మేలు జరుగుతుంది, ప్రజాస్వామ్యం. అయితే అధికార పార్టీ కొంచెం ఇబ్బంది పడతాం. ఇబ్బంది అంటే సమాధానం చెప్పుకోవాలి కదా. సమాధానాలు చెప్పుకోవాల్సిన ఇబ్బంది పడినప్పుడు దీనికి అంత కారకులు ఎవరు? చైర్మన్ గారు బ్యాలెన్స్డ్ గా ఉండడం వల్ల ఇట్లాంటి ఇబ్బంది జరుగుతుందనే భావన వాళ్ళకి వచ్చినట్టున్నారు. అందువల్ల మీరు చూడండి అప్పుడప్పుడు కామెంట్లు, మీరు కంట్రోల్ చేయండి, మీరు కంట్రోల్ చేయకపోతే ఎట్లా, వాళ్ళ తరపున మీరు ఒకరితా పుచ్చుకుంటున్నారని మాట్లాడేస్తున్నారు. అట్లా ఆరోపించచ్చా మంత్రులుగా ఉన్నవాళ్ళు? అంటే మీకు కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా ఒక సందర్భంలో సమాధానం సరిగ్గా రానప్పుడు కొమ్మినేని గారు బేసిక్ గా శాసన మండలి చైర్మన్ కానీ స్పీకర్ కానీ ఆదేశించి క్వశ్చన్స్ ఆన్సర్ చేయబెట్టారు. అది బాధ్యత అయింది. మీకు గుర్తుంటే ఈ మెడికల్ కాలేజ్ ఇష్టపోయిన మంత్రి గారికి 33 ఏళ్ళు లీజు, ఆ తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్న శాసన మండలిలో గందరగోళం చేసినప్పుడు చైర్మన్ గారు చాలా సూటిగా అడిగిన ప్రశ్న 33 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది అని అడుగుతారు. సమాధానం చెప్పడం అంటున్నాడు. 33 ఏళ్ళ తర్వాత మరో 33 ఏళ్ళు ఇస్తారా, అయితే 33 ఏళ్ళకి పరిమితం అవుతారా? క్వశ్చన్ అది న్యాయమైన క్వశ్చన్ కదా. గందరగోళం జరగకుండా ఉండాలంటే నేను సూటిగా సమాధానం చెప్తే ఆ క్వశ్చన్ అక్కడికి అయిపోతుంది. అందువల్ల గట్టిగా పట్టుకుంటే మంత్రి గారికి కోపం వస్తుంది. మీరు అట్లా మీరు వాళ్ళ వైపు మాట్లాడేస్తున్నారు అన్నట్టు మాట్లాడేస్తున్నారు. కాదండి ఇది ఆన్సర్ కాబట్టి అప్పుడు ఆన్సర్ చెప్పినాడు. ఇది కొంచెం వాళ్ళు ఇబ్బందిగా ఉంది. అంటే మనకు శాసన మండలి అయినా శాసనసభ అయినా ప్రజాప్రతినిధులు ఉన్న సభల్లో ప్రజలకి హేతుబద్ధమైన సమాధానం కోరుకుంటారు. ఒకవేళ గందరగోళం జరిగినప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య ఒక క్వశ్చన్ గందరగోళం దారి చేసినప్పుడు రాజకీయాలు అయినప్పుడు దాన్ని క్లించ్ అవుట్ చేసుకొని ఇంకొక సబ్జెక్ట్ కి పోవాలంటే క్వశ్చన్ అడుగుతారు శాసన మండలి చైర్మన్, క్లియర్ అయిపోతుందని. ఆ క్లియరెన్స్ మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఆయన ఫేర్ గా బాధ్యత. ఆ రకంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. శాసన మండలి హుందాగా జరుగుతుంది. బహుశా హుందాగా జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఇరిటేషన్స్ తో వాళ్ళు అలా మాట్లాడి దానికి తొణికే వ్యక్తి అయితే చైర్మన్ కాదు. చాలా హుందాగా ఆయన పని ఆయన చేసుకోబోతాడు. ఆయన ఒక రాజకీయ వైపు నిలబడకుండా ఉండడం అనేది మంచిది. దాన్ని అధికార పార్టీ చెప్పుకోకపోతే మీకు మంచి అవకాశం కదా. శాసనసభకు రండి, మీరు క్వశ్చన్ చేయండి, మాకు ఆన్సర్ చేసే అవకాశం వస్తుందని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆ అవకాశాన్ని శాసన మండలిలో బ్రహ్మాండంగా ఉపయోగించుకోండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పండి. అట్లా ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు పురుషోత్తం రెడ్డి గారు, అలా బ్యాలెన్స్ గా వెళ్లే కౌన్సిల్ చైర్మన్ ని కనీసం దాని మీద శంకుస్థాపన రాయి మీద పేరు వేయకపోవటం, ఎవరుంటే వాళ్ళ పేరు వేయటం ధర్మం కదా. ఎంత తన పార్టీ వాడు కాదనుకున్నా కూడా ఆయన కౌన్సిల్ చైర్మన్ కదా. కౌన్సిల్ చైర్మనే కాదు, ఆయన శాసన మండలి సభ్యుడు. బేసిక్ గా ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసన మండలి సభ్యుడిగా మీకు గుర్తుంది కదా, ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీ ప్రోటోకాల్ రీత్యా ఎక్కువ, రాజ్యసభ సభ్యుడు లోక్సభ సభ్యుడు కన్నా ఎక్కువ పెద్దల సభగా చూస్తాం. కాబట్టి మనకి లోకల్ ఎమ్మెల్యే కన్నా లోకల్ ఎమ్మెల్సీ ఉంటే ఫస్ట్ పేరు ఆయన వేయాలి. శాసన మండలి చైర్మన్ అంటే ఇంకా ఫస్ట్, ఇంకా రాష్ట్రంలో గవర్నరు, శాసన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, తర్వాత ముఖ్యమంత్రి వస్తారు ప్రోటోకాల్ ప్రకారం. కాబట్టి శాసన మండలి చైర్మన్ పెద్దల సభకి హయ్యర్ ప్రోటోకాల్ పాటించట్లేదంటే, ఇంకా శాసన మండలి చైర్మన్ పాటించట్లేదంటే మిగతా వాళ్ళ పరిస్థితిని ఊహించుకోండి.
రెండోది కొమ్మినేని గారు శాసన మండలి చైర్మన్ పాటించకపోతే ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని ఆ కలెక్టర్ ని నేరుగా హౌస్ ఇచ్చి శిక్షించవచ్చు, పనిష్మెంట్ చేయొచ్చు. ఆ అధికారం కూడా ఆయనకు ఉంది. కానీ ఇంత విశేష అధికారులుగా నేను చాలాసార్లు ఉపయోగించుకోవట్లా. ఎందుకు ఉపయోగించుకోవట్లేదంటే తెగేదాకా లాగకూడదు. ఆయన ఒక సందర్భంలో శాసన మండలిని చెప్పాడు, నా విషయంలో ఇట్లా చేశారో చూసి మేము పరిశీలిస్తాం, పరిశీలించేది యాక్షన్ తీసుకుంటాం అని చెప్పాలి. ఆయన పట్టుబట్ల. అది నిజానికి ఆయనకు అధికారం ఉంది. నిజానికి కలెక్టర్ పార్టీకి నేరుగా హౌస్కి పిలిపించుకొని మందలించవచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు, ప్రభుత్వానికి యాక్షన్ తీసుకొని సిఫార్సు కూడా చేయొచ్చు. బట్ ఆయన ఏమైతే అట్లా చేయట్లేదు, ఉందాగా ఉంటున్నాడు. ఆ ఉందాగా ఉన్న దాన్ని సానుకూలం తీసుకోకపోతే అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. రైట్, ఓకే. రాజు, మీరేమంటారు? ఈ కౌన్సిల్ చైర్మన్ గారికి ఈ రకంగా అవమానం జరగటం, దళితుల హక్కుల రాజ్యాంగ ఉల్లంఘనని ఇట్లా వార్తలు వచ్చాయి. అలాగే దళిత యువకులపై పోలీస్ ఆఫీసర్లు చేస్తున్న దౌర్జన్యం అనండి, దాష్టికం అనండి, దీని మీద కూడా మీ కామెంట్ ఏంటి? ఉన్నటువంటి మోషన్ రాజు గారు ఎవరైతే ఉన్నారో, యాజ్ అ మండలి చైర్మన్ గా లేదా యాజ్ అ లెజిస్లేటర్ గా ఏ వ్యక్తి అయినా కానివ్వండి, లెట్ ఇట్ బి ఎనీ వన్ ఆఫ్ అస్, అయితే ప్రతి ఒక్క సభ్యుడికి, అది శాసనసభ సభ్యుడైనా, లోక్సభ సభ్యుడా, రాజ్యసభ సభ్యుడా, మండల సభ్యుడా, వాళ్ళందరికీ కూడా ప్రాథమికంగా రాజ్యాంగం కల్పించేటటువంటి గౌరవం, మర్యాద, ప్రోటోకాల్ ఉంటది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించాలి, ప్రభుత్వ శిలాఫలకాలు వేసేటప్పుడు ప్రోటోకాల్ పద్ధతిలో వాళ్ళ పేర్లు వేయాలి. ఇవన్నీ కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, గౌరవాలు. సో వీటిని కూడా అమలు చేయట్లేదంటే మేము మొదటి నుండి ఏదైతే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు అవ్వట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని మేము చెప్తున్నా ఏదైతే ఉందో అది వాస్తవం. నిజంగా భారత రాజ్యాంగం అమలు అయితే శాసనమండలి చైర్మన్ గారికి దక్కాల్సినటువంటి గౌరవ మర్యాదలు, ప్రోటోకాల్, ఆహ్వానాలు, శిలాఫలక పేర్లు అన్ని జరగాలి. కానీ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది కాబట్టి అవి ఏమీ ఉండవు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రెడ్ బుక్ డెమోక్రసీ. ఇక్కడ ఇంకో విషయం, యాజ్ ఎ మండలి చైర్మన్ గా ఆయన స్థానంలో కూర్చుని నేను కొన్ని మాటలు చెప్పాలంటే ఎంబారసింగ్ గా ఉంది నాకు. కనీసం దుర్గగుడి ఈవో కానీ సంబంధిత అధికారులు కానీ 20 సార్లు ఒక శాసన మండలి చైర్మన్ ఫోన్ చేసినా ఎత్తలేదంటే ఆ అధికారులకు ఎంత కండకావం. ఆ అధికారులకి యొక్క అధికార పార్టీ ఇచ్చినటువంటి బ్యాక్ సైడ్ ఉత్తర్వులు దానికి కారణం కాదా? అంటే మండలి సభ్యులైనా, చైర్మన్ అయినా ఎవరిని కూడా మీరు గౌరవించాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరిని మీరు హ్యూమిలేట్ చేయండి, మీరు అవమానించండి, వాళ్ళని ఇబ్బందికి గురి చేయండి అనేటువంటి యొక్క ఆదేశాలు అధికార పార్టీ నుంచి ఆ యంత్రాంగానికి ఉండకపోతే ఈ ఒక్కొక్క అధికారికి ఎంత ధైర్యం అండి? ఎస్, ఇందాక ఎన్లిస్ట్ గారు చెప్పినట్టు, పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం. గతంలో లోక్సభలో కూడా అనేక సందర్భాల్లో కోర్టు కన్నా మీరు సూపర్ అంటే కోర్టు కానీ లేదు అంటే సభ కానీ ఎవరు అతీత అధికారులు వారికి ఉంటాయి. ఎవరు ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడానికి ఉండదు. వీళ్ళు తీసుకోబోయే నిర్ణయాలను ముందే ఆపేటువంటి హక్కు కోర్టులకు ఉండవు. వీళ్ళు కోర్టులో ఇచ్చినటువంటి దాన్ని కాలనే హక్కు సభకు ఉండదు. అటువంటి పరిస్థితిలో ఓసారి రెండు కూడా ఇబ్బంది పడితే దానికి సంబంధించి అప్పట్లో లోక్సభ స్పీకర్ గారు కూడా ఇప్పుడు ఇందాక పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళని లోక్సభకు పిలిపించి కూడా గట్టిగా మాట్లాడిన సందర్భాలు. ఇంత అతీతమైనటువంటి అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నటువంటి వ్యక్తికే ఎంత అవమానిస్తుంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండవది, మీరు అన్నట్టు దళిత యువకులపై దాష్టికాలు 100% నిజం. ఈ యొక్క రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే డిప్యూటీ స్పీకర్ గా ఇప్పుడు ఉన్నారో ఆయన అప్పుడు మా ప్రభుత్వంలో కొట్టలేదు, తిట్టలేదు, ఆయన హింస పెట్టలేదు, ఇబ్బంది లేదు. కానీ లేనటువంటి ఒక డ్రామాని క్రియేట్ చేసి అమ్మో నా కాళ్ళు ఎలాగైపోయి, అమ్మో నా కాళ్ళు ఎలాగైపోయి అని చెప్పి దొంగ ఏడుపులు ఏదైతే ఆయన ఏడ్చాడో, అంటే రాజులకైతే ఒక న్యాయం, దళితులకైతే ఒక న్యాయమా? నిజంగా ఈ రోజు దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి. ఒక అంబేద్కర్ గారు విగ్రహం పెట్టుకున్నా కూడా దాన్ని సహించలేక వారి మీద తప్పుడు కేసులు పెట్టి పాదాలు పగిలిపోయేలా లాఠీలతో కొడుతూ తెల్ల కాగితాల మీద ఎవరిచ్చాడండి పోలీస్ వ్యవస్థ తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించుకునేటటువంటి అధికారం? అంటే మీ ఇష్టానికి అధికార దుర్వినియోగం పోలీస్ వ్యవస్థ చేస్తుంది. ఈ రోజు ఏదైతే సిబిఐకి కేసు అప్పగించారో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖకి మాయన మచ్చ. అంటే ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాకుండా రాజ్యాంగం కానీ, సుప్రీంకోర్టు ఆదేశాలు కానీ, అరెస్టుల సైడ్లో యూనిఫామ్ ఉండాలని కానీ, ఏ విధంగా అరెస్ట్ చేయాలనేటువంటి గైడ్ లైన్స్ ని, ఏ ఒక్క కేసుకి ఏ సెక్షన్ పెట్టాలనే గైడ్ లైన్స్ ని అనేక పర్యాయాలు ఇచ్చి హైకోర్టు నోరు అలిసిపోయి మీరు మారట్లేదని చెప్పి ఈ రోజు మొట్టికాయలు కానీ లెంపకాయలు వేసినంత పని చేసి సిబిఐ కేసులు అప్పగిస్తుందంటే ఇంత దుర్మార్గం నడుస్తుంది. దళితుల మీద విపరీతమైనటువంటి దాడులు పెరుగుతున్నాయి, క్రైమ్ రేట్ పెరుగుతుంది, మహిళల పట్ల దారుణం పెరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ తప్పింది. వీళ్ళకి తెలిసినటువంటి రాజ్యాంగం అమలేదని అంటే మళ్ళీ అగైన్ రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నోరిపినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని వాళ్ళు ఇబ్బందులు గురి చేయడం. ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాను సార్, అంటే మా ప్రాంతం కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీలో నిన్న కాక మొన్న
వందేళ్ళు అని చెప్పి ఫంక్షన్లు చేసుకుని గొప్పలు చెప్పుకున్నటువంటి వ్యక్తులు వీసీ బంగ్లా ఆధునీకరణకు 64 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం విద్యార్థులందరికీ అందుబాటులో ఉన్నటువంటి డిస్పెన్సరీ ఏదైతే అందుబాటులో ఉండాలో దానికోసం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టలేకపోయింది సార్. కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ అందించినటువంటి మా ప్రభుత్వం ఎక్కడ? ఇప్పుడు మామూలు కాలంలో కూడా విద్యార్థికి సమయానికి ఆక్సిజన్ అందక చనిపోయినటువంటి బిఈడి విద్యార్థి ఉన్నాడంటే విద్యార్థులందరూ వీసీ భవనంలోకి వీసీ ఉన్నటువంటి రూమ్ లోకే విద్యార్థులు ప్రజా ఉద్యమంగా దూసుకెళ్ళినటువంటి పరిస్థితులు ఎక్కడ అంటే ఫ్రమ్ టాప్ టు ద బాటమ్ ఎక్కడా కూడా వ్యవస్థలా లేదు. వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగానే ఉంది. ఎవరైనా అయితే మీరు ఈ అంశం రాజీవ్ గారు మీరు ఈ అంశం ప్రస్తావించారు కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏమంటే స్వార్థంతో యూనివర్సిటీలో గొడవలు సృష్టించవద్దు, మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏయూ ఘటనపై స్పందించిన మంత్రి లోకేష్ అట. మరి దేని మీద ఏమంటారు? మీరు స్వార్థంతో చేశారా వాళ్ళు ఎట్లా? మరి గతంలో ఆయనే రౌడీ షీట్గా ఉన్న ఒక అతని మీద ఎన్ని కేసులు పెట్టించుకుంటే అని అంత పెద్ద పదవులు ఇస్తానని చెప్పారు. ఇప్పుడేమో స్వార్థంతో గొడవలు సృష్టించవద్దని సలహా ఇస్తున్నారు. ఇది మంచి పాయింటే, కానీ మరి రాజకీయ నాయకులందరూ ఒకే స్టాండర్డ్ మెయింటైన్ చేయాలిగా అన్ని సందర్భాలు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, అంటే ఇప్పుడు వరకు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను సాక్షి మీడియా కూడా కోరుతా ఉన్నా, ఆంధ్ర యూనివర్సిటీకి మెయిన్ గేట్ ఉంటది, ఇన్ గేట్ ఒకటి అవుట్ గేట్ ఒకటితో పాటు మెయిన్ గేట్ ఒకటి ఉంటది. నేను యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు కాబట్టి నాకు తెలుసు. మెయిన్ గేట్ ద్వారానికి సెంటర్ లో ఎప్పుడు ఏ రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఎక్కడ ఉండేవేం కాదు. లోపల విగ్రహాలు ఉంటాయి, అది వేరు. కానీ మెయిన్ గేట్ సెంటర్ లోనే ఎంత విద్యాశాఖ మంత్రి అయితే మాత్రం నారా లోకేష్ ఫోటో, ఒక సీఎం ఫోటో ఎలా తగిలిస్తారో, ఒక గవర్నర్ ఫోటో ఎలా తగిలిస్తారో, అలాగే మెయిన్ గేట్ సెంటర్ కి ఒక గ్లాస్ వెనకాదు నారా లోకేష్ ఫోటో పెట్టుకున్నారంటే వీళ్ళు ఎంత ప్రచార యావా పిచ్చితో ఉన్నారు, అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతుందన్నది అదొక ఎగ్జాంపుల్. రెండోది అంటే ఎప్పుడు ఉంటుందా ఫోటో? లేక ఎప్పుడు లేదు సార్. నేను చెప్తున్నాను కదా సార్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఈ రోజు కాదు ప్రస్తుతం చంద్రబాబు గారి ఫోటో అన్నారు, లోకేష్ గారి ఫోటో అన్నారు. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఉంటుందా, లేకపోతే మీరు చెప్తున్నట్లుగా ఈ సంవత్సరంన్నర నుంచో లేకపోతే ఒక కంటిన్యూస్ గా ఉంటుందా అన్నది నా ప్రశ్న. వీళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అంటే మెయిన్ గేట్ ద్వారం ఉంటది, ఇటు ఒక ఆర్చ్ లాగా ఉంటది. ఆర్చ్ సెంటర్ లో ఉంటే పిల్లర్ దగ్గర ఒక గ్లాస్ రేక్ ఉంటది, అంటే గ్లాస్ లోపలిది బయటికి కనిపించేలాగా ఉంటది. అక్కడ జాగ్రత్తగా ఏం చేశారంటే నారా లోకేష్ బాబు ఫ్లెక్సీ ఒకటి తీసుకొచ్చి కరెక్ట్ గా ఆయన ముఖం పబ్లిక్ కి కనబడేలాగా గ్లాస్ ఫ్రేమ్ లోంచి లోపల నుంచి బయటికి సెట్ చేసి అలా వదిలేశారు. ఇన్ని రోజుల వరకు కూడా అధికార యంత్రాంగం ఏ కళ్ళు కనపడలేదు. అక్కడ ఫ్లెక్సీ ఉండే ప్లేస్ అది కాదు, అది ఎంట్రన్స్ ద్వారం. అక్కడ ఇంతకు ముందు కూడా ఎవరి ఫోటోలు ఉండలేనటువంటి పరిస్థితి. రేపేముంది, ఈ రోజు ఎలా పెట్టారు, రేపు మేము వచ్చి పెడతాం, ఎల్లు ఇంకోళ్ళు వచ్చి పెడితే అది వ్యవస్థ నడిపే తీరా. అది నారా లోకేష్ చేతిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అట్టర్ ఫెయిల్ అయింది. ఈయన ఏదైతే చెప్తున్నాడో స్వార్థం కోసం అని చెప్పి, సార్ స్వార్థం కోసం అయితే ప్రాణాలు పోతాయా సార్ విద్యార్థి? ఆ పోయినటువంటి విద్యార్థి ప్రాణాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? నారా లోకేష్ బాధ్యత తీసుకుంటారా? ఆ అంబులెన్స్ డ్రైవర్ పిలవండి, ఆ యొక్క డిస్పెన్సరీకి వెళ్ళి చెక్ చేయండి. నిజంగా అక్కడ జరిగినటువంటి ఉద్యమంలో స్వార్థం ఉంటే ఎందుకు కమిటీని వేశారు? 3 నిపుణులతో కమిటీలు వేసి ఖచ్చితంగా దసరా అయ్యే లోపు, దసరా సెలవులు అయ్యి మళ్ళీ తిరిగి వచ్చే లోపు ఖచ్చితంగా పిల్లల విద్యార్థుల ద్వారా డిమాండ్ అన్ని నెరవేరుస్తామని ఎందుకు చెప్పారు? మొమ్మాటికి ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ నారా లోకేష్. కేవలం ప్రచారాల కోసం విద్యాశాఖను వాడుకుంటున్నాడు తప్ప విద్యాశాఖలో నారా లోకేష్ ఉండడం వల్ల అధికారులు కూడా ఎవరు పనిచేయడం మానేశారు. అడిగినా దానికి ఒక ప్రతిఫలం లేదు. దాని ఫలితంగానే ప్రాణాలు యూనివర్సిటీలో ఆక్సిజన్ లేకపోవడం అంటే అంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఏం లేదు సార్. రైట్.